పాలిటిక్స్ లో మరో బిగ్ డే. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అందరినీ తీసుకువెళ్తున్నారు సీఎం రేవంత్. కాళేశ్వరం ఎత్తిపోతలు అంతా అవినీతిమయం అంటూ కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇదే టైంలో ఇవాళ కేసీఆర్ నల్గొండలో భారీ సభ పెట్టారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ ను నిలదీస్తున్నారు. నిన్న సభకు రాకపోయిన అధికార పక్షం ఆరోపణలకు పాయింట్ టు పాయింట్ ఆయన కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మేడిగడ్డ టూర్ నల్గొండ సభ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు పెద్దీష్ అలాగే రేవంత్ సిద్ధంగా ఉన్నారు. సీఎం రేవంత్ మేడిగడ్డ అప్డేట్స్ పెద్దీష్ అందిస్తారు. నల్గొండ బీఆర్ఎస్ సభ విశేషాలు రేవంత్ అందిస్తారు. ముందుగా మేడిగడ్డ అప్డేట్స్ తెలుసుకుందాం. మేడిగడ్డ టూర్ తో బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు సీఎం రేవంత్. ఉదయం 10:15 అసెంబ్లీ నుండి 3 బస్సుల్లో మేడిగడ్డకు ప్రజాప్రతినిధులు చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం 3:30కు బ్యారేజ్ సైట్ విజిట్ ఉంటుంది. ఇక 2 గంటల పరిశీలన తరువాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మేడిగడ్డకు విపక్ష ఎమ్మెల్యేలు కూడా రావాలంటూ ఉత్తమ్ లేఖలు రాశారు. మేడిగడ్డలో వేల కోట్ల అవినీతి జరిగిందంటోంది కాంగ్రెస్. మేడిగడ్డకు ముఖ్యమంత్రితో పాటు అందరూ వెళుతున్న క్రమంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటి పెద్దీష్ అండ్ అలాగే విపక్ష సభ్యులకు రావాలని లేఖలు రాశారు. ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎస్, ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాటర్ వార్ నేపథ్యంలో ఈరోజు బిగ్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ పరివారంతో మేడిగడ్డకు రాబోతున్నారు. సేమ్ టైంలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నల్గొండలో భారీ బహిరంగ సభకు వెళ్ళబోతున్నారు. సేమ్ టైంలో బీజేపీ రాష్ట్ర రథసారథి కిషన్ రెడ్డి కూడా వరంగల్కు రాబోతున్నారు. ముగ్గురు రాష్ట్ర ప్రధాన రాజకీయ పార్టీ రథసారథులు 3 దిక్కుల ఈరోజు పర్యటనలు ఉన్నాయి. పొలిటికల్గా ఈరోజు బిగ్ డే అనే చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఆ మేడిగడ్డలో భారీ ఎత్తున అవినీతి జరిగింది అని, ఆ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలోనే నాణ్యత లోపం ఉందని చెప్పి అనేక విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని అంటే క్షేత్రస్థాయిలో వాట్ ఈస్ ఫ్యాక్ట్స్ అనేది నిరూపించడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంతో పూర్తిగా 10:15 హైదరాబాద్ నుంచి బయలుదేరబోతున్నారు. 3 ప్రత్యేక బస్సుల్లో అక్కడ నుండి అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం ఇచ్చారు. వారు కూడా అక్కడికి రావాలి, అక్కడ వాట్ ఈస్ ఫ్యాక్ట్స్ ఏం జరిగిందనే దానిపైన క్లారిటీ ఇస్తామని చెప్పి కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. 3:30 మేడిగడ్డకు చేరుకుంటారు. అంతా రోడ్డు మార్గంలోనే రాబోతున్నారు. మేడిగడ్డ వద్ద కూడా ఇప్పటివరకు ఎవరైనా అటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరైనా కూడా డ్యామ్ పై నుంచి విజిటింగ్ చేసే వెసులుబాటు మాత్రమే ఇప్పటివరకు ఉండేది. కానీ ఈరోజు మాత్రం కాపర్ డ్యామ్ ద్వారా కిందకు వెళ్ళి స్పిల్వే కిందికి వెళ్ళి స్పిల్వే ద్వారా అక్కడ ఏం జరిగింది, అక్కడ పగుళ్ళు ఏ విధంగా తేలాయి, అసలు ఏం జరిగింది, వాట్ ఈస్ ఫ్యాక్ట్స్ అనేది నిరూపించబోతున్నారు. ఈరోజు ఉదయం నుంచే మీడియాను కూడా స్పిల్వే ద్వారా కిందికి కాపర్ డ్యామ్ ద్వారా కిందికి వెళ్ళేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ కలెక్టర్తో పాటు కూడా అంతా కూడా మేడిగడ్డ వద్ద తిష్టవేసి అక్కడ కిందికి వెళ్ళడానికి కూడా రోడ్డు మార్గం ద్వారా అక్కడికి కిందికి స్పిల్వే ఎక్కడైతే 18, 19, 20, 21 4 పిల్లర్లు డిస్మెంటల్ చేయాలని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే సూచించారో ఆ ప్రాంతానికి తీసుకువెళ్లే విధంగా కూడా అక్కడికి రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు. కిందికి తీసుకువెళ్ళి కాపర్ డ్యామ్ ద్వారా కిందకి తీసుకువెళ్ళి కూడా అక్కడ ఏం జరిగిందనేది ఫ్యాక్ట్స్ నిరూపించబోతున్నారు. ఇకపోతే మధ్యాహ్నం 3:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం అంతా కూడా మేడిగడ్డకు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో చేరుకున్న తర్వాత 3:30 నుండి 5 గంటల వరకు డ్యామ్ పరిశీలన ఉంటుంది. అక్కడ పగులు తేలిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. కింద స్పిల్వే కాంక్రీట్ అంతా కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత 4 పిల్లర్లు ఏవైతే ఇప్పుడు 4 పిల్లర్లు తొలగించాల్సి ఉంటుందని చెప్తున్నటువంటి ఆ 4 పిల్లర్లను కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడే ఇంజనీరింగ్ అధికారులు వీరికి బ్రీఫింగ్ ఇస్తారు. అక్కడ ఏం జరిగింది, అసలు వాట్ ఈస్ ఫ్యాక్ట్స్ అనే దానిపైన కూడా అక్కడ బ్రీఫింగ్ ఇస్తారు. బ్రీఫింగ్ అనంతరం అక్కడ నుండి అంబట్పల్లికి చేరుకుంటారు. అంబట్పల్లి వద్ద మీడియా ప్రజెంటేషన్ ఉంటుంది. 6 నుండి 6:30 వరకు మీడియాకు బ్రీఫింగ్ ఇస్తారు. ఆ తర్వాత అక్కడ నుండి మళ్ళీ తిరిగి రోడ్డు మార్గంలోనే హైదరాబాద్కు పయనమవుతారు. మొత్తం మీద 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రైట్ పెద్దీష్.